రైట్. హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మనకు ఎఫ్ఆర్బి సిరీస్ క్లాస్ 6లో అయితే ఉన్నాం. సో ఈ క్లాస్ 6లో మనం వచ్చేసరికి అట్మాస్ఫియర్ గురించి ఏంటంటే చూడబోతున్నాం. సో బేసికలీ అట్మాస్ఫియర్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది, అండ్ ఈ అట్మాస్ఫియర్ అనేది ప్రీవియస్గా ఉండేదా లేకపోతే మనకేంటంటే కొంచెం గ్రాడ్యువల్గా కన్స్ట్రక్ట్ అనేది అయ్యిందా, అండ్ ఈ అట్మాస్ఫియర్లో ఎటువంటి లేయర్స్ అనేవి ఉన్నాయి, ఏ లేయర్లో ఎటువంటి వర్క్ అనేది జరుగుతుంది అనేది మొత్తం ఏంటంటే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ అట్మాస్ఫియర్ క్లాస్ అనేది ఉందో దాని యొక్క మైండ్ మ్యాప్ అనేది చూద్దాం. సో ఈ అట్మాస్ఫియర్ క్లాస్లో మనం ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, దాంతోపాటు ఏదైతే లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మనకు లేయర్స్ ఉన్నాయో ఏంటవి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్. ఓకేనా. దీని తర్వాత ఎగ్జోస్ఫియర్ అనేది వస్తుంది. సో ఇదంతా మనం చూడబోతాం. దాని తర్వాత వాటర్ సైకిల్, వాటర్, దాని తర్వాత వాటర్ ఇన్ ఎయిర్, దాన్ని మనం ఏమంటాం, హ్యూమిడిటీ అంటాం. దాని తర్వాత క్లౌడ్స్ అండ్ రెయిన్ఫాల్ అనేది ఈ సెషన్లో మనం ఏంటంటే చూడబోతున్నాం. ఓకేనా. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్లో కనుక మనం వస్తే ఇందులో 3 మేజర్ పార్ట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరిగింది. ఇందులో ఫస్ట్ స్టెప్ అనేది ఏంటంటే ఏదైతే ప్రీమోర్డియల్ అట్మాస్ఫియర్ అనేది ఉందో అది లూజ్ అనేది అవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్గా మన యొక్క అర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఉండేది కాదు. ప్రీవియస్గా మన యొక్క అర్త్ పైన ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉండేది కాదు. ఓకేనా. ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉండేది కాదు. గ్రాడ్యువల్గా కొంచెం ఏమైందంటే అట్మాస్ఫియర్ అనేది కొద్దిగా ఫామ్ అనేది అవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో ఏంటది, ప్రిమోర్డియల్ అట్మాస్ఫియర్లో మనకి ఏమేమి వస్తాయి, మెయిన్లీ హైడ్రోజన్ అండ్ హీలియం ఏవైతే ఉన్నాయో అవి ఉండేవి. అవి ఏమైపోయాయి, లూజ్ అనేవి అవ్వడం అనేది జరిగింది. సో ఏ విధంగా లూజ్ అయ్యాయి, లాస్ డ్యూ టు సోలార్ ఫ్లేర్స్ వల్ల ఇవి లాస్ అవ్వడం అంటే వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత ఏదైతే ఎర్త్ లోపల గ్యాసెస్ అనేవి ఉన్నాయో, ఎర్త్ లోపల ఏదైతే ఎనర్జీ అనేది స్టోర్ అనేది అయ్యి ఉందో అది ఏమైంది, బయటికి రావడం జరిగింది. సో దాన్నే మనం డీగ్యాసింగ్ అంటాము. సో ఈ డీగ్యాసింగ్ అనేది ఏ విధంగా జరిగింది, ఏదైతే ఎర్త్ లోపల ఉన్న మ్యాగ్మా ఏ విధంగా బయటకు వస్తుంది, వాల్కెనోస్ ద్వారా బయటకు వస్తుంది. దీన్నే మనం వాల్కానిజం అంటాం. సో ఈ వాల్కానిజం ద్వారా మనకేమైందంటే ఏదైతే పైరోక్లాస్టిక్ డిబ్రీ కావచ్చు, సల్ఫర్ కాంపౌండ్స్ కావచ్చు, అండ్ వేరియస్ కాంపౌండ్స్ అనేవి మనకేంటంటే మన ఎర్త్ లోపల నుంచి బయటికి రావడం జరిగింది, డీగ్యాసింగ్ జరిగింది. అండ్ దాని తర్వాత ఏదైతే అట్మాస్ఫియర్ అనేది అయ్యిందో, ఏదైతే కొద్దిగా అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అయిందో దాన్ని హ్యూమన్ బీయింగ్స్ లేదా ఏదైతే లివింగ్ వరల్డ్ ఉందో అది మాడిఫై అనేది చేయడం అనేది జరిగింది. దాని తర్వాత మనకేంటంటే మన అట్మాస్ఫియర్ అనేది ఫామ్ అనేది అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ అట్మాస్ఫియర్ అనేది ఇది మన ఎర్త్గా తీసుకుంటే ఈ అట్మాస్ఫియర్ అనేది ఎర్త్ చుట్టూ ఇలా ఉంది. ఇది బయటికి ఎందుకు వెళ్ళిపోవడం లేదు, ఇది అవుటర్ స్పేస్లోకి ఎందుకు వెళ్ళడం లేదు, ఈ అట్మాస్ఫియర్ అనేది ఎర్త్ చుట్టూ ఇలాగే ఉంది. అంటే ఇది ఎర్త్ని క్రాస్ చేసి అవుటర్ స్పేస్కి ఎందుకు వెళ్ళడం లేదు, దీని వెనుక రీజన్ ఏంటి, ఏదైతే ఎర్త్ యొక్క గ్రావిటీ అనేది ఉందో, సో ఈ గ్రావిటీ ఏం చేసిందంటే ఈ ఏదైతే గ్యాసెస్ ఉన్నాయో వాటిని హోల్డ్ చేసి పెట్టింది. సో ఈ గ్రావిటీ వల్ల ఆ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళకుండా అలాగే ఉండిపోయాయి. అర్థమైందా, క్లియర్. అండ్ ఓన్లీ ప్లానెట్, సో ప్రతి ఒక్క ప్లానెట్కి ఏంటంటే అట్మాస్ఫియర్ అని ఉంది, కానీ ఓన్లీ ఒకటే ఒక ప్లానెట్ అని ఉంది, ఓన్లీ ప్లానెట్ విత్ నో అట్మాస్ఫియర్, ఏంటా ప్లానెట్, సో ఓన్లీ ప్లానెట్ విత్ నో అట్మాస్ఫియర్. సో అది మీకు హోంవర్క్ కనుక్కోండి. ఓకేనా. సో అందులో ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది లేదు, అక్కడ ఏదైతే ఉంటుందో అది మొత్తం బయట మనకేంటంటే స్పేస్లో కలిసిపోతుంది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో కనుక మనం వస్తే ఇందులో మనకు స్టార్టింగ్ ఏదైతే మనకు ఎర్త్ క్రస్ట్ ఉందో దానికి చాలా దగ్గరగా మనకు ట్రోపోస్ఫియర్ ఉంటుంది, దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్, దాని తర్వాత మీజోస్ఫియర్, దాని తర్వాత థర్మోస్ఫియర్, దాని తర్వాత లాస్ట్లీ మనకు వచ్చేసరికి ఎగ్జోస్ఫియర్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ థర్మోస్ఫియర్లో మనకి ఏంటంటే అరోరా లైట్స్ అనేవి కనిపిస్తాయి. మీజోస్ఫియర్లో మనకి ఏంటంటే మీట్రలాజికల్ రాకెట్స్ కావచ్చు, మీటియోరైట్స్ అనేవి ఇక్కడ ఏమైపోతాయి, నాశనం అనేవి అయిపోతాయి. స్ట్రాటోస్ఫియర్లో ఏం జరుగుతుంది, ట్రోపోస్ఫియర్లో ఏం జరుగుతుంది, ఇదంతా మనం ఏంటంటే ఈ సెషన్లో చూడబోతుంది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోపోస్పియర్, ద ఫస్ట్ లేయర్ని మనం ఏమంటాం ట్రోపోస్పియర్ అంటాము. ఓకేనా, ట్రోపోస్పియర్. సో ఈ ట్రోపోస్పియర్లో ఏం జరుగుతుందంటే ఏవైతే వెదర్ ఫినామినన్స్ ఉన్నాయో, అంటే మనకు వర్షం పడడం కానీ ఇవన్నీ కూడా ఎటువంటి వెదర్ అంటే వర్షం కావండి, ఉరుములు, మెరుపులు, క్లౌడ్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి ఈ ట్రోపోస్పియర్లోనే జరుగుతాయి. సో ప్రతి ఒక్క వెదర్ ఫినామినన్ మనకు ట్రోపోస్పియర్లోనే జరుగుతుంది. దిస్ ఈస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, అంటే ఇది లోయెస్ట్ లేయర్, ఎందుకు ఇది స్టార్టింగ్ లేయర్ కాబట్టి. నెక్స్ట్ దీని యొక్క హైట్ అనేది వేరీ అవుతుంది. దీని యొక్క హైట్ ఏంటి వేరీ అంటే పోల్స్లో తక్కువ ఉంటుంది, ఈక్వేటర్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది మన ఎర్త్గా కనుక మనం తీసుకుంటే, ఇది మన ఎర్త్గా మనం తీసుకుంటే ఇది సెంటర్ వచ్చేసరికి పోల్స్. సో ఇక్కడ సెంటర్ వచ్చేసరికి ఈక్వేటర్. సో ఈక్వేటర్స్లో దీని యొక్క డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే దీని యొక్క డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, కానీ పోల్స్లో చూస్తే చాలా తక్కువగా ఉంది. పోల్స్లో ఏముంది చాలా తక్కువ, అంటే ఇది సెంటర్లో ఏమైంది కొంచెం బల్జింగ్గా ఉంది. ఎందుకు బల్జ్ అయింది? ఇక్కడ మనకు ఏదైతే ఈక్వేటర్ రీజన్ ఉందో లేదా ట్రాపిక్స్ రీజన్ ఉందో అక్కడ సన్ రైస్ అనేవి ఎక్కువగా పడడం వల్ల ఇక్కడ హీట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమైంది, ఇక్కడ ఉండే ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి పైకి రైజ్ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఏమైందంటే ఈ ట్రోపోస్పియర్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. సో దీని యొక్క ఈక్వేటర్ యొక్క లెంత్ వచ్చేసరికి 18 కిలోమీటర్స్ లేదా హైట్, దీని తర్వాత పోల్స్లో దీని యొక్క హైట్ 8 కిలోమీటర్స్. సో ఈ రెండింటిని యావరేజ్గా కనుక మనం తీసుకుంటే ట్రోపోస్పియర్ యొక్క యావరేజ్ హైట్ వచ్చేసరికి ఇట్ ఈస్ 13 కిలోమీటర్స్ అనేది దీని యొక్క యావరేజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ట్రోపోపాజ్ అనేది కనిపిస్తుంది. సో ప్రతి చోట మనకేంటంటే ఒక పాజ్ లేయర్ అని కనిపిస్తుంది. సో ట్రోపోస్పియర్ ఇక్కడ ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఓకేనా. ట్రోపోస్పియర్ ఎండ్ అయ్యి స్ట్రాటోస్పియర్ మనకు స్టార్ట్ అయ్యే చోట ట్రోపోపాజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రోపోపాజ్. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్ ఎండ్ అయ్యే చోట స్ట్రాటోపాజ్, మీజోస్పియర్ ఎండ్ అయ్యే చోట మీజోపాజ్, థర్మోస్పియర్ ఎండ్ అయ్యే చోట థర్మోపాజ్, ఎగ్జోస్పియర్ అనేది మనకు ఎండ్ అవుతుంది, డైరెక్ట్గా ఏమవుతుంది అవుటర్ స్పేస్లో కలిసిపోతుంది. సో ఇక్కడ మనకు ట్రోపోపాజ్, ఇక్కడ స్ట్రాటోపాజ్, ఇక్కడ నెక్స్ట్ మీజోపాజ్, ఇక్కడ థర్మోపాజ్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. అర్థమైందా? సో అన్ని పాజెస్ చూసేసాం. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ అనేది ఏమవుతుంది? సో ఎప్పుడైతే మీరు ఎర్త్ పైన అంటే ఇక్కడ నుంచి ఇలాగా పైకి వెళ్తూ ఉంటారో, అంటే ఆల్టిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది. అదే స్ట్రాటోస్పియర్లో ఇక్కడే నేను చెప్తాను చూడండి, అన్ని టెంపరేచర్స్ ఏ విధంగా వ్యారీ అవుతాయి అనేది. సో ఎప్పుడైతే మీరు ట్రోపోస్పియర్ పైకి వెళ్తారో, సో అర్త్ యొక్క క్రస్ట్ పై నుంచి అంటే ఒక కొండపై నుంచి పైకి వెళ్తే టెంపరేచర్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఏదైతే హిల్ స్టేషన్స్ ఉంటాయో దాని యొక్క ఏదైతే పొజిషన్ ఉంటుందో అది సీ లెవెల్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? హిల్ స్టేషన్స్లో టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, అలాగైనా మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ తగ్గింది. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్లో హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఆల్టర్నేట్, తగ్గింది పెరిగింది. నెక్స్ట్ మీజోస్పియర్లో హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఆల్టర్నేట్. నెక్స్ట్ థర్మోస్పియర్లో హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది. అంతే, హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ ఏమవుతుంది పెరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జోస్పియర్లో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ కనిపిస్తుంది, ఎందుకు ఇక్కడ నుంచి మనకు అవుటర్ స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. అర్థమైందా? సో తగ్గుతుంది పెరుగుతుంది పెరుగుతుంది, అంతే, సింపుల్ టెంపరేచర్ గురించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టెంపరేచర్ జనరలీ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. సో జనరల్గా ఏమవుతుంది, హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్, ఓకేనా, ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్నే మనం ఏమంటాం, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్నే మనం ల్యాప్స్ రేట్ అనేది అంటాము, అవునా. ఇక్కడ వచ్చేసరికి 1 కిలోమీటర్కి అంటే ఎవ్రీ 1 కిలోమీటర్ మీరు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది 6.5 డిగ్రీస్ ఏమవుతుంది తగ్గుతుంది. అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గాలి అంటే మీరు ఎంత హైట్ ఇంక్రీజ్ చేయాలి, 165 మీటర్స్ పైకి కనుక వెళ్తే, ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అయితే మీకు 1 డిగ్రీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్, ట్రోపోస్పియర్లో ఎటువంటి కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్ కనిపిస్తాయి మనకు? ఇక్కడ మనకు మన ఎర్త్ యొక్క క్రస్ట్ పైన ఎక్కువగా కనిపించేది, అంటే ఈ ట్రోపోస్పియర్లో మనకు ఎక్కువ కనిపించేది నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది. దాని తర్వాత ఏదైతే ఇనర్ట్ గ్యాస్ అనేది ఉందో ఏంటది, ఆర్గాన్ వచ్చేసరికి 0.5, కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా చాలా తక్కువ కనిపిస్తుంది, ఇట్ ఈస్ 0.036%. దాని తర్వాత హీలియం
మనకు ఇన్నర్ట్ గ్యాస్గా కనిపిస్తుంది. సో ఇది ఈ పర్సంటేజెస్ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.9%. సో ఈ రెండు ఇంపార్టెంట్, నైట్రోజన్, ఆక్సిజన్. నెక్స్ట్, ట్రోపోస్పియరిక్ ఓజోన్ ఈజ్ బ్యాడ్ ఫర్ అవర్ ఎన్వైర్న్మెంట్. సో ట్రోపోస్పియరిక్ ఓజోన్ ఏదైతే ఉంటుందో అది మన ఎన్వైర్న్మెంట్కి బ్యాడ్ అంటున్నారు. ఓకే, మంచిదే. అట్మాస్ఫియర్ హీట్స్ అప్ డ్యూ టు, అంటే మన అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా హీట్ అవుతుంది, మన అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా హీట్ అవుతుంది అది ఒక్కసారి చూద్దాం మనం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఎర్త్ యొక్క ఇది ఎర్త్ సర్ఫేస్, నెక్స్ట్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్. సో ఇది ఏ విధంగా హీట్ అవుతుందంటే, ఏదైతే సన్ రేస్ అనేవి వస్తాయో, సన్ రేస్ అనేవి ఏవైతే వస్తాయో, ఇన్కమింగ్ సన్ రేస్ అనేవి ఎలా వస్తాయి, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, దీన్నే మనం ఏమంటామంటే ఇన్సోలేషన్ అంటాము. ఇన్సోలేషన్ అంటే మన ఎర్త్ యొక్క సర్ఫేస్ కానివ్వండి, లేదా మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ కానివ్వండి, ఇది ఏ విధంగా హీట్ అవుతుందంటే సన్ యొక్క ఇన్సోలేషన్ వల్ల హీట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే సన్ అనేది ఇలా రేస్ అనేది సన్ నుంచి డైరెక్ట్గా ఎర్త్ పైకి రేస్ అనేవి పడుతూ ఉంటాయో, ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా చేస్తాను. సో ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్, ఇక్కడ మనకేంటంటే మన సూర్యుడు ఉన్నాడు. సో ఈ సూర్యుడు మన పైన కరుణించడం లేదు. అంటే మనకేం చేస్తున్నాడు, ఎండల్ని బాగా ఇస్తున్నాడు. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పుడు ఇది ఏమవుతుందంటే లాంగ్ వేవ్ లెంత్లో మనకేంటంటే ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే షార్ట్ వేవ్ లెంత్లో ఇది రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇది లాంగ్ వేవ్ లెంత్లో ఇన్సోలేషన్ అనేది మన ఎర్త్ పైకి వస్తుందో, ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయి, వాటిని పాస్ అవ్వనిస్తాయి. కానీ ఏదైతే ఈ షార్ట్ వేవ్ లెంత్లో ఇది రిఫ్లెక్ట్ అవుతుందో ఇది ఏమవుతుంది మనకు వచ్చేసరికి, ఇక్కడ ఒక్క సెకండ్, ఇది షార్ట్ వేవ్ లెంత్ అండి. ఇది వచ్చేసరికి షార్ట్, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో ఇది షార్ట్, ఇది వచ్చేసరికి లాంగ్, రిఫ్లెక్షన్ వచ్చేసరికి లాంగ్ వేవ్ లెంత్. సో లాంగ్ వేవ్ లెంత్లో రిఫ్లెక్షన్ ఏదైతే జరుగుతుందో, ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయంటే ఈ రిఫ్లెక్షన్ని ఆపేస్తాయి. దీన్ని మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే ఎర్త్ యొక్క సర్ఫేస్ హీట్ని ఎమిట్ చేస్తుందో లేదా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందో, ఇది ఏమవుతుంది, కొన్ని క్లౌడ్స్ అనేవి అబ్జార్బ్ చేసేస్తాయి, లేదా అట్మాస్ఫియర్ అనేది, ఇక్కడ చూడండి, అట్మాస్ఫియర్ అనేది అబ్జార్బ్ అనేది చేసేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ క్లౌడ్స్ అనేవి ఏం చేస్తాయి, దాన్ని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తాయి. సో ఈ విధంగా మన యొక్క అట్మాస్ఫియర్ అనేది హీట్ అనేది అవుతుంది. సో ఈ క్లౌడ్స్ అనేవి ఎందుకు ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో, సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఈ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఏంటివి, మనము ఎక్కువగా మేజర్ పోర్షన్ వచ్చేసరికి మనము వాటర్ వేపర్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకేనా, వాటర్ వేపర్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్. అండ్ దాంతోపాటు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్. నెక్స్ట్ CH4 అనేది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్. అండ్ దాంతోపాటు నైట్రస్ ఆక్సైడ్ ఇది కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. ఎగ్జామినేషన్లో ఏం చేస్తాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పేసి మనకేంటంటే ఆప్షన్స్లో ఇందులో లేనిది మనకేంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాటర్ వేపర్, చాలామంది ఏం చేస్తారంటే వాటర్ వేపర్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేస్తారు. కానీ వాటర్ వేపర్ అనేది కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాసే. సో వాటర్ వేపర్, CO2, CH4, దీని తర్వాత నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. అర్థమైందా? క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఎర్త్ యొక్క సన్లైట్ అనేది ఇప్పుడు సన్ రేస్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ బ్యాక్ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూడండి 4% ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ఎర్త్ సర్ఫేస్. అంటే ఏదైతే సన్ నుంచి రేస్ వస్తాయో అందులో 4% మాత్రమే ఏం చేస్తుంది, ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ కొన్ని ఎంటిటీస్ ఉంటాయి, ఆ ఎంటిటీస్ ఏం చేస్తాయంటే ఈ రిఫ్లెక్షన్ యొక్క రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎంతైతే రేస్ అనేవి పడతాయో అందులో 80% ఆఫ్ ద సన్ రేస్ని అవి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రిఫ్లెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే అల్బీడో అంటాము. ఈ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది అల్బీడో అంటాం. సో అర్త్ యొక్క అల్బీడో ఎంత, 4%. అదే వేరియస్ ఎంటిటీస్ ఉన్నాయి, దాని యొక్క అల్బీడో ఎంత ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఇన్సోలేషన్ చూడండి, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. సో ఇది ఈక్వేటర్లో, ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, సో ఇప్పుడు ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో ఇది ఈక్వేటర్లో ఎక్కువ ఉంటుందా? సో ఇది ఈక్వేటర్ అనుకుందాం, ఇది వచ్చేసరికి ఈక్వేటర్, ఇవి ట్రాపిక్స్, ఇవేంటి ట్రాపిక్స్. సో ఇన్సోలేషన్ అనేది ఈక్వేటర్లో ఎక్కువ ఉంటుందా లేకపోతే ట్రాపిక్స్లో ఎక్కువ ఉంటుందా?
ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే సార్ ఈక్వేటర్ అనేది మనకేంటంటే సన్కి దగ్గరగా ఉంటుంది అండ్ సన్ రేస్ అనేవి ఈక్వేటర్ పైన డైరెక్ట్గా పడతాయి, ఎక్కువసార్లు పడుతుంటాయి కాబట్టి ఈక్వేటర్ పైన మనకు ఇన్సులేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం అంటాం. కానీ ఈక్వేటర్ పైన ఇన్సులేషన్ అనేది ట్రాపిక్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? ఎందుకంటే ఈ ఈక్వేటర్ రీజన్ పైన మనకేంటంటే ఎక్కువ క్లౌడ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఇన్సోలేషన్ని కొద్ది వరకు అడ్డుకుంటాయి. లేదా ఇక్కడ చూడండి 20% ఆఫ్ ద సన్ రేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ బై ద క్లౌడ్స్. డైరెక్ట్గా ఎప్పుడైతే క్లౌడ్స్ పైన ఆ రేస్ అనేవి పడతాయో అవి ఏం చేస్తాయి, డైరెక్ట్గా 100% పాస్ అవ్వనివ్వకుండా సమ్ పోర్షన్ ఏం చేస్తాయి, రిఫ్లెక్ట్ బ్యాక్ చేసేస్తాయి. సో దానివల్ల ఈక్వేటర్ పైన ఇన్సులేషన్ అనేది తక్కువగా ఉంటుంది, ట్రాపిక్స్ పైన మనకి ఏంటంటే ఇన్సులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈక్వేటర్ పైన కొంచెం తక్కువ ఉంటుంది డ్యూ టు అమౌంట్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ ట్రాపిక్స్ పైన హై హియర్. సో ట్రాపిక్స్లో ఇన్సులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది యాజ్ నో గుడ్ అమౌంట్ ఆఫ్ క్లౌడ్స్. క్లియరా? నెక్స్ట్ ఎపిహీలియన్ లెస్, పెరిహీలియన్ మోర్. సో ఇవి ఎపిహీలియన్, పెరిహీలియన్స్ ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్. సో ఇన్సులేషన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ ఏదైతే ట్రాన్స్పరెన్సీ ఉందో అంటే క్లౌడ్స్ అనేవి ఉన్నాయా లేదా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద డే, అంటే డే యొక్క లెంత్ ఏదైతే ఉందో. సో ఇక్కడ చూసాం కదా సమ్మర్ సోలిస్టిస్, వింటర్ సోలిస్టిస్, అక్కడ అప్పుడు లెంత్ ఆఫ్ ద డేని బట్టి కూడా ఇన్సులేషన్ అనేది ఎంత ఎక్కువ వస్తుంది ఎలాగా అనేది చూసాం. నెక్స్ట్ టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ యొక్క టిల్ట్ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రొటేషన్, పొజిషన్, లాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. సో లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ లాటిట్యూడ్ అనేది మనం ఆల్రెడీ చూసాం, ఈక్వేటర్స్లో తక్కువ ఉంటుంది, ట్రాపిక్స్లో ఎక్కువ ఉంటుంది అలాగా. నెక్స్ట్ అల్బీడో అనేది మనం ఆల్రెడీ చూసాం. అల్బీడో అంటే ఏంటి? ద ప్రపోర్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ రేడియేషన్ దట్ ఈస్ లైట్ ఆర్ రేడియేషన్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బై ఆ సర్ఫేస్ టిపికలీ దట్ ఆఫ్ ప్లానెట్ ఆర్ మూన్. సో దీన్నే మనం అల్బిడో అంటాం. అల్బిడో అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది, హైయెస్ట్గా దేనికి ఉంటుందంటే ఐస్ క్యాప్స్కి, గ్లేషియర్స్కి. సో అల్బిడో యొక్క పర్సంటేజ్ కనుక మనం ఒక్కసారి చూస్తే ఏదైతే ఫ్రెష్ స్నో అనేది ఉందో లేదా ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ ఉందో దాని యొక్క అల్బిడో వచ్చేసరికి 80%, ఫ్రెష్ స్నోకి 80%, ఓల్డ్ స్నోకి 59%, సీ ఐస్కి 35%, శాండ్ కానివ్వండి, డెజర్ట్ కానివ్వండి, ఐస్ అండ్ స్నో వాటికి 27%, ల్యాండ్ సర్ఫేస్ అప్రాక్సిమేట్లీ 14 to 18%, ఓషన్స్ లైక్ 8%. సో ఈ విధంగా మనకేంటంటే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లౌడ్స్ అనేవి కూడా ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తాయి ఏంటి అనేది. సో ఇది మనకి ఇంపార్టెంట్, అర్త్ యొక్క సర్ఫేస్. క్లియరా? సో ఫ్రెష్ స్నో మనకు 80% చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి? ఏదైతే మనం ట్రోపోస్పియర్లో హైట్ పెరిగే కొద్దీ మనకు టెంపరేచర్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అవునా? టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. అంటే దీనికి ఇన్వర్షన్లో జరిగితే అంటే హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ కూడా పెరిగితే దాన్ని మనం టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకంటే లెటస్ సే ఇది మన యొక్క అర్త్. అవునా? ఇది ఒక అర్త్. సో ఒక నైట్ తీసుకుందాం. ఏంటంటే నైట్ ఎర్లీ మార్నింగ్ ఒక 4 o'clock 5 o'clock ఆ టైంలో కనుక మనం తీసుకుంటే అప్పుడు ఏమైపోయింది, మన యొక్క ఏదైతే ఓషన్స్ ఉన్నాయో, సీస్ ఉన్నాయో వాటిపై నుంచి మనకేంటంటే కూల్ బ్రీజ్ అనేది రావడం జరిగింది. సో అలా వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఏదైతే అర్త్ సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉన్న అట్మాస్ఫియర్ ఇదేమైపోయింది, కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఏదైతే దీనిపైన ఉన్న ఎయిర్ అనేది ఉందో లేదా అట్మాస్ఫియర్ అనేది ఉందో అది ఏమైంది, కొంచెం హాట్గా ఉంది. అది ఎలా ఉంది, కొంచెం వేడిగా ఉంది. సో ఇక్కడ చల్లగా ఉంది, కిందేమో చల్లగా ఉంది, పైనేమో వేడిగా ఉంది. మనం పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ మనకి ఏమైంది, టెంపరేచర్ అనేది పెరిగింది. సో దాన్ని మనం టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాం. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో లాంగ్ వింటర్ నైట్స్లో మనకి ఇది అనిపిస్తుంది, స్టిల్ ఎయిర్ ఉండాలి. సో ఫేవరబుల్ కండిషన్స్ అనేవి మనకు లాంగ్ వింటర్ నైట్, స్టిల్ ఎయిర్ ఉండాలి, క్లౌడ్లెస్ క్లియర్ స్కై కనుక ఉంటే మనకు ఈ విధంగా టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది కూడా కనిపిస్తుంది. అర్థమైందా? ఇది బేసికలీ ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ అనేది చూద్దాం. సో స్ట్రాటోస్ఫియర్ ఇస్ ద సెకండ్ లేయర్. సో స్ట్రాటోస్ఫియర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మనకు స్ట్రాటోపాజ్ అనేది కనిపిస్తుంది. డివిజన్ ఆఫ్ మనకు స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్లో మనకి ఏంటంటే ఓజోన్ లేయర్ అనేది కనిపిస్తుంది. ఓజోన్ లేయర్ హియర్ విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేస్.
ఓజోన్ లేయర్ వచ్చేసరికి మనకు 30 to 35 కిలోమీటర్స్ అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ మూవింగ్ అప్, ఇది ఆల్రెడీ మనం చూసాం. జెట్ ప్లేన్స్ అనేవి ఇందులో ఫ్లై అవుతాయి. ఎందుకు ఇక్కడ ఎటువంటి వెదర్ ఫినామినాన్స్ అనేవి ఉండవు, క్లౌడ్స్ అనేవి ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ ఫ్లైట్స్ కానివ్వండి, ప్లేన్స్ కానివ్వండి, ఇవి ఏమైతాయి చాలా స్మూత్గా వెళ్తాయి. కాబట్టి ఇక్కడ జెట్ ప్లేన్స్ అనేవి మనం మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఓజోన్ డేగా మనం ఏంటంటే 16th సెప్టెంబర్ 1987 మనం ఏం చేస్తాం, సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు ఇది వచ్చేసరికి ఏదైతే ఒక సిటీ మాంట్రియాల్ ప్రోటోకాల్, సో మాంట్రియాల్లో ఏం జరిగింది, ఏదైతే క్లోరోఫ్లోరో కార్బన్స్ వీటిని CFC ఉన్నాయో వీటిని తగ్గించడం కోసం మాంట్రియాల్ ప్రోటోకాల్లో మనం 16th సెప్టెంబర్ 1987లో ఒక అగ్రిమెంట్ అనేది చేస్తాం. సో దాని బేసిస్ పైన మనం ఏం చేస్తాం, ఓజోన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఓజోన్ని మెజర్ చేయడానికి మనం ఏ యూనిట్ యూజ్ చేస్తామంటే డాప్సన్ యూనిట్. ఇక్కడ మీరు చూడొచ్చు డాప్సన్ యూనిట్, అర్థమైందా? సో స్ట్రాటోస్ఫియర్ కంప్లీట్. నౌ నెక్స్ట్ మీజోస్ఫియర్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అండ్ మీటిరాయిడ్స్ అనేవి ఇక్కడే ఎండ్ అనేవి అయిపోతాయి. సో ఏవైతే మీటిరాయిడ్స్ ఉన్నాయో అవి పైనుంచి మీజోస్ఫియర్కి వచ్చేటప్పటికి ఇవేమైపోతాయి, ఎండ్ అయిపోతాయి. ఇక్కడ టెంపరేచర్ అనేది డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. సో టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? మీజోస్ఫియర్ అనేది కోల్డెస్ట్ లేయర్. ఇక్కడ చూడండి మీజోస్ఫియర్ కోల్డెస్ట్, దానిపైన థర్మోస్ఫియర్ అనేది హాటెస్ట్. సింపుల్. మీజోస్ఫియర్ కోల్డెస్ట్, థర్మోస్ఫియర్ హాటెస్ట్. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ థర్మోస్ఫియర్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ద హాటెస్ట్ లేయర్. టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. నోన్ యాజ్ అయోనోస్ఫియర్. ఇక్కడ దీన్ని మనం అయోనోస్ఫియర్గా అంటాం. ఎందుకు, ఇక్కడ మనకు ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఏవైతే రేడియో వేవ్స్ అనేవి ఉంటాయో అవి రిఫ్లెక్ట్ బ్యాక్ అనేవి అవుతాయి, అవి బౌన్స్ బ్యాక్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే కార్బన్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఈ కార్బన్ లైన్ అనేది ఏంటంటే బౌండరీ బిట్వీన్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్కి ఎగ్జోస్ఫియర్కి మధ్య మనకేంటంటే ఒక బౌండరీగా ఈ కార్బన్ లైన్ అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం కార్బన్ లైన్గా చెప్తాము. ఐజోథర్మ్స్ అంటే ఏంటి, లైన్స్ కనెక్టింగ్ ద పాయింట్స్ హ్యావింగ్ సేమ్ టెంపరేచర్. ఏదైతే సేమ్ టెంపరేచర్ని ఇక్కడ చూడండి, మనం ఏం చేసామంటే సమ్ పాయింట్లో ఇలా టెంపరేచర్ మెజర్ చేస్తాం. ఇక్కడ సేమ్ టెంపరేచర్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. సో వీటన్నిటిని సేమ్ టెంపరేచర్స్ ఉన్న పాయింట్స్ని కనుక మనం ఒక లైన్లో డ్రా చేస్తే దీన్నే మనం ఐజోథర్మ్ అంటాము. దీన్నే మనం ఏమంటాం, ఐజోథర్మ్ అనేవి అంటాం. అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ చూసాం, ఇక్కడ మనకేంటంటే థర్మోస్ఫియర్లో అరోరా లైట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ అరోరా లైట్స్ అనేవి ఏంటి, ఇవి వచ్చేసరికి మనకు నార్దర్న్ పోల్స్, సదరన్ పోల్స్ దానికి దగ్గరలో మనకేంటంటే కనిపిస్తాయి. సో వీటినే మనం నార్దర్న్ లైట్స్ అలా కూడా చెప్తాము. ఇవి ఎందుకు అలా ఫామ్ అవుతాయి, ఏదైతే సోలార్ విండ్స్ అనేవి ఉన్నాయో అవి రిలీజ్ అయిన తర్వాత మనకేంటంటే ఏదైతే మన యొక్క ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందో దాంతో కాంటాక్ట్లో వచ్చిన తర్వాత ఇలా ఒక మంచి డిజైన్ లాగా, లేకపోతే ఇలాగా లైట్స్ లాగా, ఓకేనా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా మనకేంటంటే ఇది కనిపిస్తుంది. సో ఇది మనకేంటంటే థర్మోస్ఫియర్లో కనిపిస్తుంది, అర్థమైందా? సో థర్మోస్ఫియర్ కంప్లీటెడ్. నెక్స్ట్ దీని తర్వాత వాటర్ సైకిల్ అంటే ఏంటి, ఏదైతే వాటర్ అనేది ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్లో ఉంది. ఓషన్స్ నుంచి ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్గా మారుతుంది. మారిన తర్వాత అది ఏమవుతుంది, ఒకటి అది ఓషన్ పైన ఏం చేయొచ్చు, ప్రిసిపిటేషన్ చేయొచ్చు. ప్రిసిపిటేషన్ అంటే ఏంటి, రెయిన్ఫాల్ కావచ్చు, మనకేంటంటే హెయిల్ స్టోమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకేనా. అదే ఈ ఎవాపరేట్ అయిన వాటర్ వచ్చేసరికి ల్యాండ్ పైన కనుక వెళ్తే ఇక్కడ కూడా ల్యాండ్ పైన ప్రిసిపిటేషన్ జరుగుతుంది. ప్రిసిపిటేషన్ జరిగిన తర్వాత ఈ కొండల నుంచి ఆ వాటర్ ఏమవుతుంది, పాస్ అవుతూ కొంచెం వాటర్ అనేది గ్రౌండ్ లోపల కలిసిపోతుంది, కొంచెం వాటర్ అనేది సర్ఫేస్ పైన ఫ్లో అవుతూ ఓషన్స్లో మనకి ఏంటంటే కలవడం అనేది జరుగుతుంది. సో ఏదైతే గ్రౌండ్ వాటర్ అనేది ఉందో అది కూడా కొద్దిగా ఏంటంటే ఓషన్స్లో కలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ వాటర్ అనేది ఓషన్ నుంచి ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్ అనేది ఫామ్ అయ్యి ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ల్యాండ్ పైన కూడా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం వాటర్ సైకిల్ అంటాం. సో వాటర్ సైకిల్లో మనకి ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఎవాపరేషన్, ఏమవుతుంది, ఇక్కడ ఓషన్ నుంచి వాటర్ అనేది పైకి ఎవాపరేట్ అవుతుంది. నెక్స్ట్ కండెన్సేషన్ అంటే ఏంటి, ఏదైతే వాటర్ అనేది ఎవాపరేట్ అయిందో, వాటర్ వేపర్గా మారిందో అది ఒక హైగ్రోస్కోపిక్ న్యూక్లై చుట్టూ ఏం చేస్తుందంటే ఒక పార్టికల్గా, ఒక మాలిక్యూల్గా ఫామ్ అయ్యి ఒక క్లౌడ్గా అది ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ క్లౌడ్ దాని యొక్క సాచురేషన్ పాయింట్ని రీచ్ అయిపోతుందో అదేం చేస్తుంది, రెయిన్ఫాల్ని మనకేంటంటే కురిపించడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో దాన్ని మనం కండెన్సేషన్ అంటాం. నెక్స్ట్ ప్రిసిపిటేషన్ అంటే అది వర్షం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ చూడండి, ఎవాపరేషన్ అనేది లిక్విడ్ నుంచి గ్యాసెస్ అవ్వడం,
కండెన్సేషన్ అంటే గ్యాస్ నుంచి మనకేమవుంది ఇక్కడ లిక్విడ్గా మారింది. లిక్విడ్గా మారిన తర్వాత అదేమవుతుంది పైనుంచి కింద పడుతుంది. ఇక్కడ వెదర్ కండిషన్స్ వేర్ సంథింగ్ ఫాల్స్ ఫ్రమ్ ద స్కై సారీ సంథింగ్ ఫ్రమ్ ద స్కై. సో ఎలాగా రెయిన్ కావచ్చు, స్నో కావచ్చు, హేల్ కావచ్చు, స్లీట్ కావచ్చు, ఇవన్నీ. సో ఇక్కడ కండెన్సేషన్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ అనేది కనిపిస్తుంది. ఒకటి క్లౌడ్స్, ఇది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఫాగ్, ఏంటి ఫాగ్ ఎర్లీ మార్నింగ్ మనం చూస్తుంటాం. అండ్ దాంతోపాటు మనం ఏంటంటే ఢిల్లీలో ఎక్కువ ఒక సమస్య అనేది చూస్తుంటాం. ఏంటది? స్మాగ్. ఏంటి? స్మాగ్. సో స్మాగ్ అనేది ఏంటి? స్మోక్ ప్లస్ ఫాగ్. స్మోక్ ప్లస్ ఫాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఏదైతే వాటర్ వేపర్ అనేది ఉందో అది కండెన్సేషన్ అవ్వడం కోసం ఏదైతే డస్ట్ పార్టికల్ అనేది ఉంటుందో, ఒక హైగ్రోస్కోపిక్ న్యూక్లియై, ఒక చిన్న డస్ట్ పార్టికల్, దాని చుట్టూ ఏం చేస్తుందంటే ఒక మాలిక్యూల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే విజిబిలిటీని తగ్గించేస్తాయి. అదే ఈ ఫాగ్ అనేది స్మోక్ చుట్టూ గనక కండెన్సేషన్ కనుక జరిగితే దాన్ని మనం స్మాగ్ అంటాం. నెక్స్ట్ మిస్ట్ అనేది కూడా మనకు కనిపిస్తుంది, డ్యూ అనేది కనిపిస్తుంది. సో డ్యూ అంటే ఏంటి? ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేస్తాం, లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కనుక చూస్తే మనకేంటంటే డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని మనం డ్యూ అంటాం. ఫ్రాస్ట్, ఇవన్నీ కూడా కండెన్సేషన్ యొక్క ఫార్మ్స్. అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత వాటర్ గురించి కనుక వస్తే మన ఏదైతే వరల్డ్ ఉందో ఆ వరల్డ్ మొత్తంలో 97.2% ఆఫ్ ద వాటర్ ఈజ్ సెలైన్ వాటర్. ఓన్లీ 2.8% వాటర్ మాత్రమే ఫ్రెష్ వాటర్. ఓన్లీ 2.8% మాత్రమే ఫ్రెష్ వాటర్. అందులో 2% ఆఫ్ ద వాటర్ అంటే 100%లో 2% ఆఫ్ ద వాటర్ మనకి ఏంటంటే ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్లోనే స్టోర్ అయ్యింది. అంటే మన రివర్స్, లేక్స్, ఇందులో మొత్తం ఉన్న వాటర్ 0.8% మాత్రమే. సో ఈ ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ వాటర్ కనుక మనం కంపేర్ చేస్తే ఇట్ ఈజ్ అరౌండ్ 68.7% ఆఫ్ ద టోటల్ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్లో 68.7% మనకు ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్లో కనిపిస్తాయి. దాని తర్వాత మనకేంటంటే గ్రౌండ్ వాటర్లో ఇట్ ఈజ్ 0.68%. ఓకేనా? అది టోటల్ ఫ్రెష్ వాటర్లో చూస్తే 30.1%. లేక్స్లో వచ్చేసరికి 0.4%. నెక్స్ట్ అట్మాస్ఫియర్లో కూడా మనకి ఏంటంటే వాటర్ అనేది ఉంటుంది. ఎలాగ? వాటర్ వేపర్ ఫామ్లో. దాని తర్వాత రివర్స్లో మనకి ఏంటంటే వాటర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకేంటంటే డిసెండింగ్ ఆర్డర్లో ఇవి వాటర్ అనేది ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత హ్యూమిడిటీ అంటే ఏంటి? ఏదైతే వాటర్ అనేది అట్మాస్ఫియర్లో ఉందో దాన్నే మనం హ్యూమిడిటీ అంటాం. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఈ రోజు వచ్చేసరికి అంటే బాగా ఎండ అనేది వేస్తూ ఉంటుంది. సడన్గా ఏమవుతుంది, వర్షం అనేది పడుతుంది. వర్షం అనేది పడిన తర్వాత మళ్ళీ ఎండ కనుక వేస్తే మనకేమవుతుందంటే మన స్కిన్ పైన ఏదో ఒక లిక్విడ్ లాగా, అంటే మన ఫేస్ అనేది చిప్గా అయిపోతుంటుంది. సో దాన్నే మనం హ్యూమిడిటీ అంటాం. సో వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ని మనం హ్యూమిడిటీ అంటాం. ఇందులో మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ హ్యూమిడిటీ అనేది ఉంటుంది. అబ్సల్యూట్ హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ. అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటే ఏంటి? యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంటే సమ్ ఏరియాని మనం తీసుకుంటాం. ఆ ఏరియాలో ఎంతైతే వాటర్ వేపర్ ఉందో దాన్ని మనం అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటాం. అలా కాకుండా రిలేటివ్ అంటే ఏంటి? రిలేటివ్ అంటే ఏం చెప్పొచ్చు? కంపేర్ చేస్తాం. సో రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటి? సో రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే టోటల్ కెపాసిటీ ఉందో, అంటే ఆ పర్టికులర్ ఎయిర్కి కానివ్వండి, అట్మాస్ఫియర్ కానివ్వండి, దాని యొక్క టోటల్ కెపాసిటీ ఉందో అందులో ఎంత అబ్సల్యూట్ హ్యూమిడిటీ అనేది ఉంది. సో టోటల్ కెపాసిటీ, అబ్సల్యూట్ హ్యూమిడిటీ డివైడెడ్ బై టోటల్ కెపాసిటీ ఇంటూ 100, ఇదే రిలేటివ్ హ్యూమిడిటీ. అంటే దాని యొక్క కెపాసిటీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేసింది, అంటే 50%, 60%. మనం చూస్తుంటాం మన మొబైల్స్లో 60% హ్యూమిడిటీ, 40% హ్యూమిడిటీ అని చెప్పేసి దానికి అర్థం ఇదే. అంటే దాని యొక్క టోటల్ కెపాసిటీకి 40% అది ఏం చేసింది? వాటర్ని హోల్డ్ చేసింది, అలా అన్నమాట. నెక్స్ట్ డ్యూ పాయింట్ అంటే ఏంటి? టెంపరేచర్ అట్ విచ్ సాచురేషన్ అక్కర్స్. అంటే ఏదైతే ఈ హ్యూమిడిటీ అనేది ఉందో సమ్ డ్యూ పాయింట్లో ఏమైపోతుంది, అది సాచురేషన్ని రీచ్ అయ్యి అక్కడ అది వాటర్ని హోల్డ్ చేయలేక రిలీజ్ అనేది చేసేస్తుంది. సో ఈ కండెన్సేషన్ అనేది మనకు డ్యూ ఉండొచ్చు, ఫాగ్ ఉండొచ్చు, మిస్ట్ ఉండొచ్చు, ఫ్రాస్ట్ ఉండొచ్చు, ఇవన్నీ మనం చూసాం. డ్యూ అంటే ఏంటి? మాయిశ్చర్ దట్ ఫార్మ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కండెన్సేషన్. ఫాగ్ అనేవి చాలా బిగ్ పార్టికల్స్, మిస్ట్ అనేది స్మాల్ పార్టికల్స్. సో ఈ బిగ్ పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్, నో సాలిడ్ సర్ఫేస్ నీడెడ్. ఫాగ్కి, మిస్ట్కి ఎటువంటి సాలిడ్ సర్ఫేస్ అవసరం లేదు. వాటర్ వేపర్ కండెన్సెస్ అరౌండ్ హైగ్రోస్కోపిక్ పార్టికల్స్. ఫ్రాస్ట్ డిపోజిషన్ ఆఫ్ వైట్ క్రిస్టల్, దీన్ని మనం ఫ్రాస్ట్ అంటాం. అర్థమైందా?
నెక్స్ట్ ఇక్కడ రెయిన్ఫాల్లో కనుక మనం వస్తే రెయిన్ఫాల్లో మనకు 3 టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్స్ అనేవి ఉంటాయి. ఏంటది? కన్వెక్షన్, ఓరోగ్రాఫిక్ అండ్ సైక్లోనిక్ రెయిన్ఫాల్. ఈ రెయిన్ఫాల్ అనేది మనం ఎందుకు చెప్తున్నాం ఇక్కడ? ప్రిసిపిటేషన్లో రెయిన్ఫాల్ అనేది కూడా ఒకటి. సో కన్వెక్షన్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? ఇలాగా డైరెక్ట్గా వర్టికలీ మనకేంటంటే ఇది వెళ్ళడం. సో కన్వెక్షన్ అంటే వర్టికల్గా ట్రాన్స్ఫర్ అవ్వడం. సో ఈ ల్యాండ్ పైన వాటర్ అనేది ఉంది, ఈ వాటర్ అనేది ఏమైంది? వర్టికల్గా ఏమైంది? ఎవాపరేట్ అయ్యి పైన క్లౌడ్ అనేది ఫామ్ అయింది. క్లౌడ్ ఫామ్ అయిన తర్వాత ఇది మళ్ళీ రెయిన్గా కురిసింది. దీన్నే మనం కన్వెన్షన్ రెయిన్ఫాల్ అంటాము. అదే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఆ పార్టికల్స్ ఏవైతే వాటర్ పార్టికల్స్ లేదా వాటర్ వేపర్ అనేది ఉందో అది పాస్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక కొండ అనేది అడ్డం రావడం వల్ల ఇదేమైంది? పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇలా ఎప్పుడైతే ఇది పైకి మూవ్ అవుతూ ఉందో ఇక్కడ ఈ కొండ యొక్క అంచులో లేదా కొండ మధ్యలో కావచ్చు లేదా కొండ యొక్క అంచులో దీని యొక్క సాచురేషన్ పాయింట్ ఏంటంటే ఆ క్లౌడ్ అనేది రీచ్ అయిపోయింది. ఓకేనా? సో ఇది డైరెక్ట్గా కొండని క్రాస్ చేయలేదు ఈ క్లౌడ్ అనేది. సో ఏం చేస్తుంది? ఇలా పైకి రైజ్ అవుతుంది. సో పైకి రైజ్ అయినప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల సాచురేషన్ పాయింట్ని రీచ్ అయ్యి ఏం చేస్తుంది? ఇక్కడే అంటే కొండకి లెఫ్ట్ సైడ్లోనే అంటే ఎక్కడైతే ఈ కొండ నుంచి ఈ గాలి అనేది వీస్తుందో విండ్ వర్డ్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఏం చేస్తుంది? రెయిన్ఫాల్ని కురిపిస్తుంది. సో ఎక్కడైతే రెయిన్ఫాల్ కురుస్తుందో దాన్ని మనం విండ్ వర్డ్ సైడ్ అంటాం. దీన్ని మనం లీవర్డ్ సైడ్. సో ఈ విండ్ వర్డ్ సైడ్ అనేది మనకు చాలా గ్రీనిష్గా కనిపిస్తుంది, కానీ లీవర్డ్ సైడ్ అనేది మనకు చాలా డ్రైగా కనిపిస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా గనక మనం చూస్తే ఏదైతే మన వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో, సో వెస్టర్న్ ఘాట్స్లో మనకు ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనకి ఏంటంటే ఈ విండ్ వర్డ్ సైడ్లో మనకు అంటే ఏదైతే కోస్టల్ రీజన్ ఉందో అక్కడ మనకేంటంటే చాలా గ్రీనరీస్ కనిపిస్తాయి. ఏదైతే లీవర్డ్ సైడ్ ఉందో అక్కడ మనకేంటంటే చాలా డ్రైగా కనిపిస్తుంది. సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటే సైక్లోన్ వల్ల రెయిన్ఫాల్ అనేది కురవడం, అంతే, సింపుల్. నెక్స్ట్ దీని తర్వాత క్లౌడ్స్లో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. నింబస్ క్లౌడ్స్ ఉంటాయి, స్టాటస్ క్లౌడ్స్ ఉంటాయి, క్యూములో క్లౌడ్స్ ఉంటాయి అండ్ సిరస్ క్లౌడ్స్. 4 రకాల టైప్స్. సో ఇందులో లో లెవెల్ క్లౌడ్స్, హై లెవెల్ క్లౌడ్స్. సో లో లెవెల్లో మనకు ఏమొస్తాయి? నింబస్, స్టాటస్, ఇవి 2 లో లెవెల్ క్లౌడ్స్. సో ఈ నింబస్ అనేది ఏంటంటే రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అన్నమాట. ఇందులో మనకేంటంటే రెయిన్ అనేది ఉంటుంది. సో నింబస్ మనం చూస్తుంటాం కదా, అంటే మమ్మీ ఏం చేస్తుందంటే పైన బట్టలు ఆరేసి ఉంటుంది. ఆరేసిన తర్వాత మనకేంటంటే చెప్తుంది, బయట మేఘాలు ఫామ్ అవుతున్నాయి, అది కూడా ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి, డార్క్ గ్రే కలర్లో ఉన్నాయి, ఖచ్చితంగా వర్షం పడుతుందని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ క్లౌడ్స్ ఏంటి? దీస్ ఆర్ నథింగ్ బట్ నింబస్ క్లౌడ్స్. సో ఇవి ఎలా ఉంటాయి? బ్లాక్ కలర్లో, డార్క్ గ్రే కలర్లో ఉంటాయి. దీస్ ఆర్ ఓపెక్ టు సన్లైట్. ఇవి సన్లైట్ని పాస్ చేయనివ్వు. నెక్స్ట్ స్టాటస్ క్లౌడ్స్ అనేవి లేయర్డ్ క్లౌడ్స్ అనమాట. నెక్స్ట్ హై లెవెల్ క్లౌడ్స్లో కనుక మనం వస్తే క్యూములస్ అనేవి వస్తాయి. సో దీస్ ఆర్ ఫ్లాట్ బేస్. వీటికి ఫ్లాట్ బేస్ ఉంటుంది, కాటన్ వూల్ షేప్లో ఉంటాయి. అవునా? ఎలా ఉంటాయి? కాటన్ వూల్ షేప్లో. ఇవి హై లెవెల్ క్లౌడ్స్ కాబట్టి దీని యొక్క హైట్ వచ్చేసరికి 4 కిలోమీటర్స్ టు 7 కిలోమీటర్స్. ఈ క్యూములస్ క్లౌడ్స్ అనేవి ఎటువంటి రెయిన్ని కాజ్ చేయవు. నెక్స్ట్ సిర్రస్ క్లౌడ్స్ అనేవి 8 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్స్ మధ్యలో మనకు ఉంటాయి. ఇక్కడ ఐస్ క్రిస్టల్స్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. దీస్ ఆర్ ఫెదరీ అపీరియన్స్. ఇవి ఫెదరీ అపీరియన్స్లో కనిపిస్తాయి అండ్ డస్ నాట్ కాజ్ ఎనీ రెయిన్ఫాల్. సో ఇవి ఒక్కసారి కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, క్యూములస్ క్లౌడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగింది? నింబో స్టాటస్ అంటే ఏంటి? నింబస్ క్లౌడ్స్ అండ్ దాంతోపాటు స్టాటస్ క్లౌడ్స్, లేయర్డ్ క్లౌడ్స్, ఇవి ఏమైపోయాయి? మర్జ్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ క్యూములో నింబస్ అనేది క్యూములస్ ప్లస్ నింబస్. సో ఇక్కడ చూడండి, క్యూములస్ అనేది హై లెవెల్ క్లౌడ్, నింబస్ అనేది లో లెవెల్ క్లౌడ్. ఇవి 2 మర్జ్ అయితే మనం ఏం నేర్చుకున్నాం? నింబస్ అనేది రెయిన్ బేరింగ్ క్లౌడ్, ఓకేనా, అండ్ క్యూములస్ అనేది హై లెవెల్ క్లౌడ్. ఇక్కడ ఏం జరిగింది? క్యూములో నింబస్ 2 కంబైన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకు డార్క్ గ్రేలో కనిపిస్తున్నాయి. అంటే ఈ క్యూములో నింబస్ క్లౌడ్స్ అనేవి మనకు ఎప్పుడైతే సునామీ ఉంటుందో, తుఫాన్స్ అనేవి ఉంటాయో అక్కడ మనకేంటంటే ఇవి కనిపిస్తాయి. ఇవి చాలా హెవీ రెయిన్ని మనకేంటంటే కురిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? క్లియర్? సో ఈ విధంగా క్లౌడ్స్ ఉంటాయి. ఇక్కడ సిర్రస్ క్లౌడ్స్ మనకు ఫెదరీ అపీరెన్స్గా ఇవి కనిపిస్తాయి. సిట్రోస్టాటస్, ఆల్టో క్యూములస్, ఇలా మనకేంటంటే డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ స్టాటస్ చూడండి, లేయర్స్లో మనకేంటంటే ఈ స్టాటస్ క్లౌడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు రెయిన్ఫాల్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్. రెయిన్ఫాల్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్. హెయిల్స్ అంటే మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఏంటంటే వర్షం అనేది కొన్నిసార్లు పడేటప్పుడు మనకేంటంటే ఐస్ గడ్డలు పడుతుంటాయి, రాక్స్ అనేవి పడుతుంటాయి. సో వాటిని మనం ఏమంటామంటే హెయిల్స్. సో ఈ హెయిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే ఏదైతే ఈ క్లౌడ్ అనేది ఉందో ఈ క్లౌడ్ ఏం చేస్తుందంటే వీటి లోపల వాటర్ మాలిక్యూల్స్ని స్టోర్ చేస్తుంది. అట్ సమ్ పాయింట్ ఇది ఏమవుతుందంటే మళ్ళీ పైకి వెళ్తుంది.
పైకి వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, గడ్డ కడతాయి, మళ్ళీ ఈ క్లౌడ్ అనేది కిందికి వస్తుంది, మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. సో ఇలాగ మల్టిపుల్ టైమ్స్ ఇదేంటంటే పైకి కిందికి వెళ్ళడం వల్ల ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి దాని చుట్టూ ఒకటి చుట్టూ ఇలా గడ్డలుగా ఫామ్ అవుతాయి. అండ్ అట్ సమ్ పాయింట్ దీని యొక్క సాచురేషన్ రీచ్ అయిపోతే ఇవి ఈ ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో, ఇంతకుముందు మాలిక్యూల్స్ వాటర్ మాలిక్యూల్స్గా ఉన్నాయి, ఇప్పుడు ఒక లార్జ్ సైజ్ పార్టికల్స్గా మారాయి. సో ఐస్ క్రిస్టల్స్గా మారాయి, అవి ఏమైతే కింద పడతాయి. సో స్లీట్ అనేది ఏంటి, స్మాల్ సైజ్లో ఉంటుంది. రీఫ్రోజన్ డ్రాప్స్ అనేవి వీటిని మనం చెప్తాం. నెక్స్ట్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అనేది చూసాం, ఓరోగ్రాఫిక్ చూసాం, సైక్లోనిక్ రెయిన్ఫాల్ అనేది చూసాం. క్లియర్? సో ఇక్కడతో మన యొక్క సెషన్ అనేది కూడా కంప్లీట్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఐ గెస్ మీకు ఏదైతే ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నామో, మనం ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేసామో అది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మా ఛానల్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏదైతే మనం వీడియోస్ అప్లోడ్ చేసామో మీకు వెంటనే అప్డేట్ అనేది రావాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేవి వెంటనే వస్తాయి. అండ్ దాంతోపాటు ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైతే మనం ఈరోజు టాపిక్ అనేది డిస్కస్ చేసాం కదా, ఈ టాపిక్కి సంబంధించి మీకు లూసెంట్లో ఏదైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయో, లేదా మీ దగ్గర ఏదైనా బుక్ ఉంది ఆ బుక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీరు సాల్వ్ అనేది చేయొచ్చు. మీరు మీ యొక్క ప్రిపరేషన్ని చెక్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడితో ఈ సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC examinations.